ఖైదీ నంబర్ 150 మూవీతో మరోసారి మెగా స్టామినా ఏందో అందరికీ ఎరకైంది. ఈ సినిమా తర్వాత చిరంజీవి కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ల రామ్ చరణ్ నిర్మాతగా 151 సినిమా చేయనికి రెడీ అవుతుండు. ఈ మూవీని సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే చిరుతో సురేందర్ రెడ్డి చేయబోయేది మాస్ మూవీనా లేకుంటే స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్టోరీనా అన్న దాని మీద ఇన్ని దినాలు క్లారిటీ లేకుండే. ఇప్పుడు డౌట్స్ కు మెగా కాంపౌండ్ ఫుల్ స్టాప్ పెట్టింది. చిరుగైన 151వ సినిమాను సురేందర్ రెడ్డి డైరెక్షన్ లా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్టోరీ జైనికి ఇంట్రెస్ట్ చూపెడుతుండంట. అంతేకాదు డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఈ చారిత్రక సినిమా కోసం రైటర్ పర్చూరి బ్రదర్స్ తో స్టోరీ డిస్కషన్ చేస్తుండంట. చారిత్రక కథాంశం కాబట్టి ఈ సినిమా కోసం నిర్మాత అయిన రామ్ చరణ్ అప్పుడే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా షురూ చేసిండంట. అంతేకాదు ఈ సినిమాకు అవసరమైన విజువల్ ఎఫెక్ట్స్ కోసం బాహుబలికి వర్క్ చేసిన వాళ్ళతోనే పని చేయించాలని చూస్తుండంట. చారిత్రక కథాంశం కాబట్టి ఈ సినిమాకు గ్రాఫిక్స్ కంటే సెట్స్ కే ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది. కానీ సినిమాలో ఉన్న కొన్ని సీన్స్ కోసం గ్రాఫిక్స్ వాడడం మాత్రం కంపల్సరీ. మొత్తానికి గ్రాఫిక్స్ విషయంలో వెనక్కి తగ్గే ముచ్చటే లేదంటుండు రామ్ చరణ్. నటనల 150 సినిమాల ట్రాక్ రికార్డ్ ఉన్న చిరంజీవి ఇప్పటి వరకు ఆయన ఫిల్మ్ జిందగీలో ఒక్క చారిత్రక సినిమా చేయలేదు. ఇప్పుడు ఆ లోటును ఈ ఉయ్యాలవాడ సినిమాతో తీర్చుకోవాలని చూస్తుండు. మరి బ్రిటిషర్స్ ను గడగడలాడించిన స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రల మెగాస్టార్ ఏ రేంజ్ లో ఎరగదీస్తాడో చూడాలి.